రీజన్ ఏదైనా ఎన్నికల ఓటింగ్ శాతం పెంచడానికి ఎన్నికల అధికారులు తీర్చిల్ల ప్రయత్నాలు చేస్తుంటారు. మొన్నట్ల మనకాడ జరిగిన మున్సిపల్ ఎన్నికలప్పుడు కూడా గ్రీన్ పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసిండ్రు. అట్లనే పేరువైనోళ్లతోటి ఓటు హక్కును వినియోగించుకునుడు మన బాధ్యత అని ఓటర్లకు అవగాహన కల్పిస్తుంటారు. ఇక ఇప్పుడు 5 రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరిలా ఎన్నికలు జరుగుతున్నాయి కదా. ఇక ఆడ ఓటింగ్ శాతం పెంచటందుకు ఏం చేసిండ్రో చూడుండ్రోలా. ఓట్ల ముచ్చటని ఏదో డాన్స్ వీడియో చూయించిండ్రు అనుకుంటున్నారా? ఇగో ఈడ డాన్స్ చేసేటోళ్ళు ఎవలో ఆషామాషి వ్యక్తులు కాదు. దీంట్లో కేరళ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి రతన్ యు కేల్కర్ సార్ ఉన్నాడు. అవునోల్లా, ఆ రాష్ట్రంలో ఓటింగ్ శాతం పెంచడానికి ఈ ఉపాయం చేసిండ్రన్నట్టు. ఇక సార్ తో పాటు తిరువనంతపురం కలెక్టర్ అనుకుమారి మేడం, అసిస్టెంట్ కలెక్టర్ శివశక్తి వేలు కూడా ఉన్నారు ఈ వీడియోలా. ఇది మీ ఓటు, మన రాష్ట్రానికి మీ ఓటు అవసరం ఉంది. ఒకే లక్ష్యం ఆటను మార్చగలదు, ఒక ఓటు తలరాతను మార్చగలదు అనుకుంటా తయారు చేసిన వీడియో సాంగ్ ను సముద్ర తీరంలో షూట్ చేసిండ్రు. కొల్లాంలుండే 22 ఏండ్ల జర్నలిజం విద్యార్థిని మానస ఆర్బి ఈ పాటకు కొరియోగ్రఫీ చేసిందట. ఇక ఈ వీడియోను కేరళ రాష్ట్రం కొచ్చిలా మన దేశ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేష్ కుమార్ సారు విడుదల చేసిండు. ఈ వీడియో సాంగ్ ను పెద్దసారి ఇర్చుడే ఆశం సోషల్ మీడియాలో గిర్ర గిర్క కొడుతున్నది. ఎన్నికలను ఏం తక్లీఫ్లు లేకుండా నిర్వహించుడే కాదు, ఓటు హక్కు నమోదు చేసుకున్నోళ్ళంతా ఓటేసేటట్టు చేసేటందుకు తీర్ల ఇకమతులు కూడా చేస్తున్నది ఎన్నికల సంఘం. 9 తారీఖు నాడు జరగబోతున్న ఎలక్షన్లల్లా 140 మంది ఎమ్మెల్యేలను అక్కడి ఓటర్లు ఎన్నుకోబోతున్నారు. మరా ఎన్నికల్లా ఓటర్లు ఎంత హుషారుగా ఓటేస్తారో ఏం కథనో చూడాలిగా. కానీ మనల్ని ఏలేటందుకు ప్రజాప్రతినిధుల్ని గెలిపించే ఎన్నికలల్లా మనమే బాధ్యతతోటి ఓటేయాలి. అంతేగాని బలవంతంగా ఓటేయించినట్టే చేస్తేనే ఓటేస్తామన్నట్టు కొంతమంది పట్టిలేనట్టే ఉండుడేందో అసలుకే సమజ్ కాదు పోన్రి. మరిగా పబ్లిక్ ఈ కాడికెంచి ఎన్నిక ఏదైనా ఓటు హక్కును మాత్రం ఖచ్చితంగా వినియోగించుకోండి. మీకు నచ్చిన అభ్యర్థి లేకుంటే నోటకైనా ఓటేయండి. ఏమంటున్నాం, సరేనా?